హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా హైడ్రా కొరడా జులిపిస్తోంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు ప్రదీప్ రెడ్డి. జన్వాడ ఫౌండేషన్ కట్టడాలను హైడ్రా కూల్చేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చవద్దంటూ ప్రదీప్ కన్స్ట్రక్షన్ అధినేత ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ లేదని ఆధారాలు చూపించినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా, ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణం ఉందని హైడ్రా తరపున ఏఏజీ వాదించారు. 2019లో ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశామన్న ప్రదీప్ రెడ్డి రాజకీయ కారణాలతో ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. హైడ్రాకు ఉన్న పరిధులేంటో చెప్పాలని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పేర్కొన్న ఏఏజీ, హైదరాబాద్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, ఆక్రమణలు ఎక్కువయ్యాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులను రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులిచ్చిన తరువాతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నామన్నారు. ఈ పిటిషన్కు విచారణార్హత లేదని కొట్టివేయాలని ఏఏజీ కోర్టును కోరారు. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. స్థల యజమానులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని, 15 నుంచి 20 ఏళ్ల తరువాత అక్రమ నిర్మాణమంటూ ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించింది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది? చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారా? ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటించారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని, అలాగే జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ కు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రాథమికంగా నోటిఫై చేశామని, తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జూలైలో ఏర్పాటైంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 70 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూల్చివేశారు. గండిపేట్ చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. చిత్రపురి కాలనీలో అనుమతి లేని 7 విల్లాలను కూల్చివేశారు. చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు హైడ్రా అధికారులు.